లోనే జూలై 6 జూలై 8 సప్లై చేసిన మరో 4 ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈయన హయాంలోనే ఆ ఫెయిల్ అయిన అవే ట్యాంకర్లు మరుసటి నెల ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ తిరిగి టీటీడీకి వచ్చినాయి వేరే కంపెనీ పేరుతో. వచ్చిన వాటిని టీటీడీ అనుమతి ఇచ్చింది. వాటిని లడ్డూలు తయారు చేయడంలో ఉపయోగించుకున్నారు ఆగస్టు సెప్టెంబర్లో. అర్థమైందా? ఆగస్టు సెప్టెంబర్లో జరిగింది ఇదంతా. ఇది అయిన వెంటనే సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు జరిగిన ఈ విషయాన్ని దాచిపెట్టి జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని, అది జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని ఈయన ఎదురారోపణ. ఇది మేము చేసినామని ఎదురారోపణ చేసింది ఈయన హయాంలో జరిగింది. రిజెక్ట్ అయినవి మళ్ళీ వెనక్కి రాకూడదు, అలాంటిది మళ్ళీ వెనక్కి వచ్చేట్టుగా చేసినాడు. వైష్ణవి డైరీ, సంఘం డైరీకి ఉన్న సంబంధాలు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. వెనక్కి వచ్చినాయి, వాడినాడు, మళ్ళీ ఎదురు మా మీద దాడి సెప్టెంబర్లో. ఆయన చేసిన తప్పును మాపై నెట్టాడు. ఏం చెప్తాను, ఇలాంటి వారిని ఏమనాలా? ఓ పక్కేమో తప్పు ఆయనే చేస్తాడు, వేలెత్తి వేరే వారి మీద నింద వేస్తాడు. రెండో వైపున ఆ దుమారంలో స్కామ్ చేస్తాడు. డైరెక్ట్గా ఆ హెరిటేజ్కు, ఆ ఇందాపూర్కు ఉన్న సంబంధం ఏంటి అంటే నోరు మెదపలేడు. వాళ్ళ వెబ్సైట్లోనే అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ అని వాళ్ళే రాసుకుంటారు. అదే హెరిటేజ్కి సంబంధించిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ను ఫైర్ చేస్తారు వీళ్ళే. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు. ఈ నేపథ్యంలోనే రేటు సంవత్సర కాలంలో 351 నుంచి 716కు పెరుగుతుంది. ఒక కార్టెల్ ఫామ్ అవుతుంది. సంవత్సర కాలంలోనే రేట్లు పెంచుకుంటూ 351 నుంచి 716కు పెంచుకుంటూ పోతారు. కేజీ నెయ్యి మీద 365 రూపాయలు ఒక సంవత్సరంలో పెరుగుతుంది. స్కామ్ కనిపిస్తుంది. సరే, ఇలాంటి వాళ్ళని ఏమనాలా అని అడుగుతా ఉన్నా. సినిమాలో నిజంగా ఒక విలన్ క్యారెక్టర్ కూడా ఒక సినిమాకు పోతే ఆ 2.5 గంటల్లో విలన్ కూడా ఇంతగా ఆలోచన చేయడము. అసలు ఇది లైవ్ టెలికాస్ట్లో కనిపిస్తుంది. రియాలిటీ షో. స్కీములు లేవు, స్కాములు, మళ్ళీ ఎదురు ఆరోపణలు, మళ్ళీ కుట్రలు. సార్ ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. మీరు అసెంబ్లీలో గెలిచింది 11 మంది అయితే 1100 మందిలాగా మాట్లాడుతున్నారు అని. అంటే ఇది కాంప్లిమెంట్ అనుకోవాలా సార్? ఎలా? మంచిదే కదా హరీష్. 1100 మంది లెవెల్లో ఆయనను భయం పుట్టించగలుగుతున్నారు అని అంటే ఆయనకు నిజంగా గొప్ప సంగతే కదా. మా వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల్సిందే కదా. Sir, could you speak in English, sir? ఎందుకు చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది.
చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని. ఎవరు చెప్పినారు స్వామి? ఆ? ఆ? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా? వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే భరాయించలేకున్నారు ప్రజలు. ఈయన ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం భరాయిస్తారండి? Sir, could you speak brief in English, sir? Brief in English, sir. Brief in English. Could you please? ఇంత పెద్దది ఏం బ్రీఫ్ లేకపోయినా Sir, you said, ఈరోజు కుదిరి. sir, you said Chandrababu Naidu has given wrong figures in the assembly. So how do you think he could be held accountable for that? In a democracy, there is very little what you can do other than bringing it to the public domain.